గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. ప్రపంచంలో ఏదో ఒక మూల డైనోసార్లకు చెందిన ఆనవాళ్లు బయటపడుతుంటాయి. తాజాగా చైనాలో ఈ రాకాసిబరుల పాదముద్రలను పెద్ద సంఖ్యలో గుర్తించారు. ఇవి క్రెటేషియస్ కాలం నాటి డైనోసార్ల పాదముద్రలని శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు 12 కోట్ల సంవత్సరాల క్రితం నాటివని పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మించిన వారికి, రామభక్తులపై కాల్పులు జరిపిన వారికి మధ్య ఈ ఎన్నికల్లో పోటీ జరుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 70 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ రామమందిరం నిర్మించకుండా కాలం వెళ్లదీసిందని విమర్శించారు. ఉత్తరప్రదేశ్లోని దేవరియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంల వల్లే ఓడిపోయామని జూన్ 4న రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించి చెబుతారని అమిత్ షా ఎద్దేవా చేశారు. 5 సంవత్సరాల పాటు 5గురు ప్రధానమంత్రులు ఉండడానికి దేశం ఏమి కిరాణా కొట్టు కాదని ధ్వజమెత్తారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భారత్లో అంతర్భాగమని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి స్వాధీనం చేసుకుంటామని అమిత్ షా పునరుద్ఘాటించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పగడ్బందీ ఏర్పాట్లు చేశామని ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. రాత్రి 9 గంటలలోపు మొత్తం ప్రక్రియ ముగించి ఫలితాలు ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. రాష్ట్రం మొత్తం 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్లలోపు లెక్కింపు పూర్తవుతుందని, మరో 61 నియోజకవర్గాల్లో 24 రౌండ్లు ఉన్నాయన్నారు. కేవలం 3 నియోజకవర్గాల్లోనే 25 రౌండ్ల వరకు లెక్కింపు కొనసాగుతుందని వెల్లడించారు. కేంద్ర డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ రాజ్ నిర్వహించిన సమీక్షలో సీఈఓ సహా రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. గగనతలం నుంచి ఉపరితలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించగలిగే రుద్ర M2 మిసైల్ను DRDO విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని తీర ప్రాంతం నుంచి వాయుసేనకు చెందిన సుఖ యుద్ధ విమానం ఈ క్షిపణిని ప్రయోగించినట్టు DRDO తెలిపింది. తాను నిర్దేశించిన అన్ని లక్ష్యాలను క్షిపణి ఛేదించిందని పేర్కొంది. ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్తో పాటు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న రాడార్లు, టెలిమెట్రీ స్టేషన్లు, ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్ల ద్వారా క్షిపణి గమనాన్ని ట్రాక్ చేశామని వెల్లడించింది. శత్రువుల ఆస్తులను ధ్వంసం చేసే రుద్ర M2 క్షిపణిని DRDO దేశీయంగా అభివృద్ధి చేసింది. దక్షిణ కొరియా సరిహద్దు ప్రావిన్స్ లో చెత్త నింపిన బెలూన్లను ఉత్తర కొరియా పంపించింది. సుమారు 200 భారీ బెలూన్లను దక్షిణ కొరియాలోకి పంపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని, దేశంలోకి వచ్చిన తెలుపు రంగు బెలూన్లను ఎవరూ తాకొద్దని దక్షిణ కొరియా మిలిటరీ హెచ్చరించింది. ఆ గాలిబుడగల్లో చెత్త, మానవ వ్యర్థాలు ఉన్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సుమారు 8 ప్రావిన్సుల్లో ఆ భారీ బెలూన్లను అధికారులు గుర్తించారు. ఆ గాలిబుడగల్లోని వ్యర్థాలను పరిశీలిస్తున్నట్లు దక్షిణ కొరియా తెలిపింది. మహావిష్ణువు 11వ అవతారంగా ప్రధాని మోదీని చూపెట్టేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. కానీ దేశ ప్రజలు ఇందుకు అంగీకరించబోరని చెప్పారు. లోక్సభ ఎన్నికల చివరి విడత ప్రచారంలో భాగంగా ఒడిశాలోని బాలాసోర్లో నిర్వహించిన సభలో ఖర్గే మాట్లాడారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆరోగ్య పరిస్థితిపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తప్పుపట్టారు. కమలం పార్టీతో దూరం పాటించాలని పట్నాయక్ కు ఖర్గే సూచించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం రెండూ ప్రమాదంలో పడతాయని పునరుద్ఘాటించారు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. క్వెట్టా సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోగా మరో 22 మందికి తీవ్ర గాయాలైనట్టు పాక్ అధికారులు వెల్లడించారు. టార్బాట్ నుంచి కేట్వాకు ప్రయాణికులతో బయలుదేరిన బస్సు కనుమ మార్గంలో ప్రయాణిస్తుండగా అదుపు తప్పి లోయలో పడినట్టు చెప్పారు. ప్రమాదానంతరం క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో భీతవాహ వాతావరణం నెలకొందని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందం సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి సహాయ సిబ్బంది తరలించారు. విశాఖ సిరిపురం CBNC స్థలం పక్కనే ఉన్న సాంఘిక సంక్షేమ స్థలం తమదే అంటూ ఆ సంస్థ అధ్యక్షుడు బత్తుల రత్నకుమార్ పేరు మీద బోర్డు అడ్డించారు. ఎస్సీ వెల్ఫేర్ అధికారులు, విశాఖ దళిత సంఘం నేతలు దీనిపై స్పందించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆ స్థలం ప్రభుత్వానిదేనంటూ నోటీసు పెట్టారు. ప్రభుత్వ నోటీసుపై ప్రైవేట్ నోటీసు అందించడం నేరమని జిల్లా కలెక్టర్ తెలపడంతో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు నోటీసు తొలగించారు. గుర్తు తెలియని వ్యక్తులు స్థలం మాదేనంటూ ప్రభుత్వ ఓటుపై అంటించడంతో విదేశం నేత డాక్టర్ బూసి వెంకటరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిపురంలో సాంఘిక సంక్షేమ శాఖకు కేటాయించిన 3600 గజాల స్థలాన్ని ఎంపీ MVV సత్యనారాయణ ఆక్రమించారన్నారు. చైనా సైన్యం రోబోటిక్స్ లో నూతన ఆవిష్కరణలు చేస్తుంది. తాజాగా అభివృద్ధి చేసిన రోబోటాక్స్ ను కంబోడియాలో జరిగిన సైనిక విన్యాసాల్లో ప్రదర్శించింది. ఈ మరశునకంపై ఓ ఆటోమేటిక్ రైఫిల్ ను అమర్చారు. లక్ష్యంపై గుర్తపకుండా కాల్పులు జరుపుతూ ముందుకు వెళ్లేలా దీనిని డిజైన్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను చైనా ప్రభుత్వ రంగ మీడియా సంస్థ CCTV ప్రచారం చేసింది. తన పట్టణ యుద్ధ తంత్రంలో సరికొత్త సభ్యుడు వచ్చారని ఆ వీడియో పేర్కొంది. గస్తీ చేయడం, శత్రువుని గుర్తించడం, లక్ష్యంపై దాడి చేయడానికి మనుషుల స్థానంలో ఇది రానుందని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం CAA అమలు ప్రక్రియను వేగవంతం చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి నిన్న 2వ విడతలో పశ్చిమ బెంగాల్, హర్యానా, ఉత్తరాఖండ్లలో భారత పౌరసత్వం మంజూరైంది. ఈ 3 రాష్ట్రాల్లోని దరఖాస్తుదారులకు సంబంధిత రాష్ట్ర సాధికారిక కమిటీ పౌరసత్వం మంజూరు చేసిందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతరుల శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకున్నా వారికి సత్వరం పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఈ నిబంధనల్ని కేంద్రం రూపొందించింది. 2014 డిసెంబర్ 31 కంటే ముందు ఈ 3 దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి. అమెరికా న్యూ మెక్సికోలో మంగళవారం F-35 యుద్ధ విమానం నేలకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ కు తీవ్ర గాయాలయ్యాయి. కాలిఫోర్నియాలోని వైమానిక స్థావరానికి వెళ్తుండగా న్యూ మెక్సికోలోని అతిపెద్ద విమానాశ్రయం సమీపంలో ఈ ఫైటర్ జెట్ కుప్పకూలినట్టు స్థానిక అధికారులు తెలిపారు.
నేల కూలిన వెంటనే ఫైటర్ జెట్లో భారీగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్నమైనట్టు వెల్లడించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపు చేసినట్టు పేర్కొన్నారు. ఈ ప్రమాదం నుంచి తీవ్ర గాయాలతో బయటపడిన పైలట్కు చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. దేశంలో బీజేపీ పాలన విధానంతో చిన్న తరహా వ్యాపారులకు భారీ నష్టాలు వచ్చాయని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. హిమాచల్ ప్రదేశ్ మండీలో ఎన్నికల ప్రచారం చేసిన ప్రియాంక నోట్ల రద్దు, జీఎస్టీలు దేశవ్యాప్తంగా ఉన్న చిన్న తరహా వ్యాపారులపై చాలా పెద్ద ప్రభావం చూపాయని ఆందోళన వ్యక్తం చేశారు. 10 ఏళ్ల ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో ఉపాధి కల్పన పనులు దాదాపుగా నిలిచిపోయాయని ప్రియాంక విమర్శించారు. గత 45 ఏళ్లలో భారత్ ఎప్పుడూ లేనంతగా అధిక స్థాయిలో నిరుద్యోగాన్ని ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి నుంచి సామాగ్రి తరలింపు కొనసాగుతూనే ఉంది. 5 ఏళ్లుగా మిన్నకున్న గుత్తేదారులు ఎన్నికల ఫలితాలు వచ్చే వేళల్లో చేస్తున్న తరలింపుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం, సిఆర్డీ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్న తీరుపై రాజధాని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేఘా సంస్థ తాగునీటి పైపులు, విద్యుత్ కేబులను తరలించగా ఎల్ఎన్టీ సంస్థ భూగర్భ పైపులు ఉంచే ప్లాస్టిక్ అమరికలను విక్రయించడంతో పాటు వాటిని కొనుగోలు చేసిన వ్యాపారులు కంటైనర్లో తరలిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా గెలవాలని కోరుతూ రాజధానికి చెందిన రైతు యువకులు వినూత్న రీతిలో ప్రార్థనలు నిర్వహించారు. ఎర్రటి ఎండలో ఇసుకపై మోకాళ్లతో నడుచుకుంటూ వెళ్లి తమిళనాడు వేలాంగి మాతను దర్శించుకున్నారు. అమరావతి బతకాలంటే చంద్రబాబు సీఎం కావాలని ఆకాంక్షించారు. లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న దాఖలు చేసిన పిటిషన్ను బెంగళూరు సెషన్స్ కోర్టు తిరస్కరించింది. మే 31న ప్రజ్వల్ను అరెస్టు చేస్తాం. మే 31న ప్రజ్వల్ రేవన్న బెంగళూరు విమానాశ్రయానికి చేరుకోగానే అరెస్టు చేస్తామని కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర తెలిపారు. ప్రజాప్రతినిధుల కోర్టు ఇప్పటికే అరెస్టు వారెంట్ జారీ చేయడంతో సిట్ అధికారులు ప్రజ్వల్ను అరెస్టు చేసి అతని వాంగ్మూలాన్ని రికార్డు చేస్తారని వెల్లడించారు. మే 18న సిట్ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది. మరోవైపు మహిళా కిడ్నాప్కు సంబంధించిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఎస్పీ రేవన్న భార్య భవానీ రేవన్న కూడా ప్రజల ప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వచ్చే 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళకు చేరుకుంటాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాలు సమీపిస్తున్నప్పటికీ ఇప్పటికే భారీ వర్షాలు, తాగునీటి ఎద్దడితో కేరళ అల్లాడిపోతుంది. కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాలో రెడ్ అలర్ట్, మరో 3 జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. జూన్ 5 నాటికి కర్ణాటక, ఏపీ, అస్సాంలోని కొన్ని ప్రాంతాలకు, జూన్ 10 నాటికి మహారాష్ట్ర, తెలంగాణ, ఎగువ ఏపీ, పశ్చిమ బెంగాల్ చేరుకుంటుందని ఐఎండీ తెలిపింది. ఇవాళ రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న 2 రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. వేసవి తీవ్రతతో దేశ రాజధాని నగరమైన ఢిల్లీ అట్టుడికిపోతుంది. రాజధాని పరిధిలోని ముంగేష్పూర్లో నిన్న నమోదైన 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత ఢిల్లీ చరిత్రలో అత్యధికమని వాతావరణ శాఖ వెల్లడించింది. రాజస్థాన్ నుంచి వచ్చే వేడిగాళ్ల వల్లే ఢిల్లీలో ఈ స్థాయి ఉష్ణోగ్రతలకు కారణమని ఐఎండీ పేర్కొంది. ఉత్తరాదిలోని చాలా రాష్ట్రాల్లో ఈ హీట్ వేవ్ ప్రభావం ఉంటుందని, ఇది జూన్లోనూ కొనసాగవచ్చని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. ఉక్కపోతల నుంచి ఉపశమనం పొందేందుకు నగర ప్రజలు వివిధ మార్గాలను అన్వేషిస్తుండటంతో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో 8302 మెగావాట్లకు పెరిగింది. పర్యాటక రంగాన్ని పునరుద్ధరించేందుకు సందర్శకుల వీసా వ్యవధిని పొడిగిస్తూ థాయిలాండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పర్యాటకులు, విద్యార్థులు, రిమోట్ వర్కర్లు, పదవి విరమణ పొందిన వారికి సంబంధించిన వీసా నిబంధనల్లో మార్పులు చేసింది. కొత్త నిబంధనలను జూన్ నుంచి అమల్లోకి రానున్నట్లు థాయిలాండ్ ప్రభుత్వ ప్రతినిధి ఛాయ్ వసరంకి తెలిపారు. థాయిలాండ్కు వచ్చే పర్యాటక దేశాల సంఖ్యను 57 నుంచి 97కు పెంచామన్న ఆయన ఈ అవకాశాన్ని ఆయా దేశాల పర్యాటకులు వినియోగించుకోవాలన్నారు. రిమోట్ వర్కర్ల కోసం ప్రత్యేక వీసాలు 5 ఏళ్ల పాటు చెల్లుబాటు అవుతాయి. ఈ సంవత్సరం జనవరి నుంచి మే 26 వరకు 14.3 మిలియన్ల మంది పర్యాటకులు సందర్శించారని తెలిపారు. జూన్ 2న నిర్వహించనున్న తెలంగాణ అవతరణ వేడుకలకు ప్రభుత్వం ట్యాంక్ బండ్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతుంది. పండుగ వాతావరణాన్ని తలపించేలా రంగురంగుల విద్యుత్ దీపాలతో కూడిన అలంకరణ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, పలు రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. సామాన్య ప్రజలు సైతం కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సందర్శకులను ఆకట్టుకునేందుకు 80 స్టాళ్లతో పాటు జిల్లాల సాంస్కృతిక కళా బృందాలతో కార్నివాల్ ప్రదర్శనలకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జంగన్నసాయిపల్లిలో టీడీపీ పార్టీ సానుభూతి పరుడైన ఉపాధ్యాయుడిపై పెట్రోల్ బాంబుతో దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల వాలంటీర్గా రాజీనామా చేసిన ఆనంద్ బాల మరొకరితో కలిసి ఉపాధ్యాయుడు నారాయణను హత్య చేసేందుకు యత్నించారని పోలీసులు తెలిపారు. అందుకే పెట్రోల్ బాంబుతో దాడి చేశారన్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు రెహమాన్ కోసం గాలిస్తున్నట్లు వివరించారు. పాత కక్షలతోనే దాడికి యత్నించారని పోలీసులు తెలిపారు. సమస్త జీవకోటికి ప్రాణవాయువును పంచుతున్న చెట్లు వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో కనుమరుగైపోతున్నాయి. కొందరు అక్రమార్కులు రహదారులపై ఉన్న చెట్లు నరికి సొమ్ము చేసుకుంటున్నారు. ఓ ప్లైవుడ్ సంస్థ యజమాని కలప కోసం చుట్టుపక్కల గ్రామాల్లో చెట్లు నరికించి సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపించారు. బొగ్గు తయారీకి చెట్లను నరికి ట్రాక్టర్లో తరలిస్తున్నారని తెలిపారు. చెట్టు నరికివేతను అడ్డుకోవాల్సిన అటవీ శాఖ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ రిటైల్ ఫైనాన్షియల్లో ఒకటైన ఎల్ఎన్టీ ఫైనాన్స్ లిమిటెడ్ హైదరాబాద్లోని వినియోగదారులు సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు అవసరమైన రుణాలను అందించనున్నట్టు ప్రకటించింది. ది కంప్లీట్ హోమ్ లోన్ అనే నినాదంతో ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. పూర్తిగా డిజిటల్ ప్రక్రియలో ఈ రుణాలు అందజేస్తామని ఎల్ఎన్టీ ఫైనాన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజయ్ గెర్యాలి తెలిపారు. గృహ రుణాలతో పాటు గృహోపకరణాలకు రుణాలు ఇస్తున్నట్టు పేర్కొన్నారు.
ఏటా నిర్వహించే హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలకు జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయం సిద్ధమైంది. ఇవాళ నుంచి ప్రారంభం కానున్న ఉత్సవాల సందర్భంగా అధికారులు ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో సుమారు 3 నుంచి 4 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. పార్కింగ్ స్థలం నుంచి గుట్టపైన ఉన్న వై జంక్షన్ వరకు 4 ఉచిత బస్సు సర్వీసులు కల్పించనున్న అధికారులు తాగునీటి కోసం 28 చలివేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో 650 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. బంగారం ధరలు నిరంతరంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. వినియోగదారులకు మరోసారి షాకింగ్ న్యూస్ ఇచ్చిన బంగారం ధరలు ప్రపంచ మార్కెట్లో స్థానికుల సంకేతాల మధ్య దేశీయ మార్కెట్లో మళ్లీ పెరిగాయి. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయలు పెరిగి 67,260కి చేరుకోగా 420 రూపాయలు పెరిగిన 24 క్యారెట్ల పసిడి రేటు 73,360కి చేరింది. ఇక హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 73,210 ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర 67,110కి చేరింది. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.